రాళ్ళు సాఫ్ చేస్తున్న హైదరాబాద్ నుంచి లక్కవరం దాకా వచ్చి రాళ్ళు సాఫ్ చేస్తున్న ఫ్యామిలీ. ఇది చూడు మామయ్య. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఈ ఛానల్లో. అండ్ నేను చెప్పాలి అనుకుంది వీడియోలో చెప్పాలి కాబట్టి డైరెక్ట్గా ఫేస్ రివీల్ చేస్తూ డైరెక్ట్గా మన వీడియో షెడ్యూల్స్ ఎప్పుడు వస్తాయి వీడియోస్ అని చెప్పేదానికంటే ఒక చిన్న వ్లాగ్ షూట్ చేసి దాని ద్వారా పోర్ట్రే చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకోసమే మేము లక్నవరం వెళ్ళాము. లక్నవరం వెళ్ళేటప్పుడు మేము చేసిన అల్లరి వీడియో తీసి దాన్ని ఒక వ్లాగ్ లాగా చేసి దాంట్లో నా వాయిస్ ఓవర్తో మన వీడియో షెడ్యూల్, నా ఇంట్రొడక్షన్ చెప్పడం కోసం ట్రై చేస్తాను. కొన్ని వీడియో క్లిప్స్ రాగా అలాగే పెట్టేశాను, కొంచెం చూడండి. అండ్ మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ చాలా వస్తాయి. ఇది చూపించేది లక్నవరం లేక్ బ్రిడ్జ్. నా ఇంట్రొడక్షన్ పార్ట్ కూడా వస్తుంది, చూడండి. అయితే ఇప్పుడు వచ్చేది మాత్రం నేనే అనమాట. మన ఛానల్ నేమేమో వంటింట్లో వంటలక్క అని ఉంది, కానీ వ్లాగ్స్ పెడుతున్నారు, ఓకేనా కాదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. కాకపోతే వ్లాగ్స్ ప్లస్ కుకింగ్ రెండు ఐడియాతోనే స్టార్ట్ చేశాను. కుకింగ్ చేస్తూ ఇంట్రొడక్షన్ అంత బాగోదేమో కదా, సో అందుకోసమే చిన్న వ్లాగ్. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా పెడుతుంటాను. అండ్ నా పేరు వచ్చేసి విమల, ఆయన మా హస్బెండ్, ఆయన పేరు నరేష్. మాకు 2 పిల్లలు, పాప బాబు. వీడియోలో కనిపిస్తారు, చూడండి. లక్కీ. హాయ్ గైస్, వెల్కమ్ టు వంటింట్లో వంటలక్క ఛానల్. వంటింట్లో వంటలక్క ఛానల్లో ఐస్ క్రీమ్ తింటున్నాం. హాయ్ గైస్. ఇక్కడ కనిపించేది మా ఫాదరు, మా మదరు, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ పిల్లలు, మేము కలిసి వచ్చామన్నమాట. ఇక్కడికి రావాలని చాలాసార్లు అనుకున్నాము, ఎందుకో మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం సక్సెస్ఫుల్గా వచ్చాము. కానీ చాలా లేట్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 3-4 అయిపోయింది. 5 o'clock వరకు క్లోజ్ అని చెప్పేసి అన్నారు. అయినా కూడా రిటర్న్ అవ్వలేదు, వెళ్ళి చూసుకొనే వచ్చేసాము. అది కాకుండా దగ్గరలో 25 kilometers సమ్మక్క సారక్క దేవాలయం ఉందని చెప్పేసి అంటే అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడికి ఆల్మోస్ట్ చాలాసార్లు వెళ్ళాము, ఇది మాత్రం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ మేము బోట్ ఎక్కాలి అని అనుకున్నాము. ఎక్కేలోపే మనం వీడియో షెడ్యూల్స్, మన ఛానల్లో ఎప్పుడు అసలు వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్స్ ఎప్పుడు పోస్ట్ చేస్తాను అనేది ఇప్పుడే చెప్పేస్తాను. తర్వాత మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో డైలీ మండే ఒక్కరోజు మాత్రం హాలిడే ప్లాన్ చేసుకున్నాము, ఆఫ్ కెమెరా వర్క్ అని చెప్పేసి. అండ్ ట్యూస్డే రోజు ఒక ఫుల్ డే వీడియో వస్తుంది, అది కూడా 7 PM ఎగ్జాక్ట్ 7 PM షెడ్యూల్లో పెట్టేసి పెడతాను. అండ్ వెడ్నెస్డే వచ్చేసి 1 షార్ట్ వస్తుంది. థర్స్డే మళ్ళీ ఫుల్ వీడియో విత్ అనదర్ కుకింగ్ వీడియో ఆర్ ఏ వ్లాగ్ వీడియో. అండ్ ఫ్రైడే రోజు మళ్ళీ షార్ట్, సాటర్డే రోజు మళ్ళీ ఫుల్ వీడియో. అండ్ సాటర్డే ఒక చిన్న ప్లానింగ్ ఏంటంటే, కొంచెం మీరు కమెంట్ బాక్స్లో చెప్పే ఐటెం కానీ, ఫుడ్ ఐటెం కానీ, లేదా మీకు నచ్చిన ఐటెం కానీ, లేదంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసేటివి, పోలింగ్లో పెట్టేటివి, దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసిన ఐటెంని కానీ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి వీడియోస్లో నేను కనిపిస్తాను. అండ్ తను మా పాప. హాయ్ గైస్, వి ఆర్ ప్లేయింగ్. లాస్ట్ వచ్చేసి సండే రోజు 2 షార్ట్స్ వస్తాయి. షార్ట్స్ టైమింగ్ మాత్రం అయితే 12 o'clock లేదంటే 6 o'clock, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఈ టైమింగ్స్లోనే నేను పోస్ట్ చేస్తాను. కానీ కంపల్సరీగా ఓ రోజు ఒక వీడియో కానీ షార్ట్ కానీ ఉంటుంది. మండే రోజు మాత్రం ఆఫ్ కెమెరా వర్క్ అని చెప్పేసి వీడియోని ఎడిట్ చేసుకోవడం
అలాంటి వర్క్స్ మాత్రం పెట్టుకుంటాం. ఇక్కడ మేము బోట్ ఎక్కాము. బోట్లో చిన్న చిన్న జోక్స్ జరిగాయి, అది కూడా రాగా పెట్టేస్తాను, కొంచెం చూడండి. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నాడు కదా ఆయన, మేము బోట్లో ఉన్నాము, వాటర్లో ఉన్నాము, ఆయన టికెట్స్ ఇస్తున్నాడు. మా డాడీ సడన్గా ఒక జోక్ వేశాడు. ఏంటంటే మేము వెళ్తున్నాం కదా, మధ్యలో ఏమైనా ఎవరైనా వచ్చి చెక్ చేస్తారా మమ్మల్ని అని చెప్పేసి అడిగాడు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు నవ్వుతూనే ఉన్నాము. మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఏమైనా చెక్ చేస్తారా అని అలాగే సరిపోతుంది. బోట్ ఎక్కిన దగ్గర నుంచి అందరూ జోక్సే చేస్తున్నారు. అండ్ అందులో ఉన్న అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. అయితే పిల్లలు నవ్విస్తున్నారు లేదా మేమైనా నవ్విస్తున్నాము. మా డాడీ చిన్న చిన్న జోక్సే, వాటితోటే అందరూ మమ్మల్ని ఒక వింత ఫ్యామిలీ లాగా చూస్తున్నారు. కానీ ఆ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు బాగోదు కదా. మామయ్య రియాక్షన్ వాటర్ ట్రాన్స్పోర్టే ఈ నుంచి అడిగి తీసుకోవద్దు, అటు నుంచి అబ్బా. మా అన్నయ్య సోషల్ టీచర్ అనమాట, అందుకే రిలేషన్షిప్ గురించి చెప్తున్నాడు. సో బోట్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయాము. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం చాలా బాగుంది, అక్కడే ఉండాలనిపించింది. అండ్ నాకు ఒక చిన్న కోరిక ఉంది అప్పటి నుంచి, ఏంటంటే భద్రాచలం వెళ్ళాలి. భద్రాచలం వెళ్ళాము, వెళ్ళలేదు అని కాదు. అంతేనా? 10 నిమిషాలకి 50 రూపాయలు. భద్రాచలం కూడా వెళ్ళాము, కానీ ఇలా బోట్లో పాపికొండలు దాటుకుంటూ గోదావరి సినిమాలో హీరోయిన్ వెళ్తుంది కదా, అలా ఫ్యామిలీతో వెళ్ళాలి అని ఒక చిన్న కోరిక. కానీ ఎప్పుడు తీరుతుందో. ఇక్కడైతే కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువే చేసుకున్నాము. అండ్ లైఫ్లో కొన్ని గుర్తు ఉండాల్సిన మూమెంట్స్ ఉంటాయి కదా, అందులో ఇలాంటివి కొన్ని దాచేసుకోవాలి. అండ్ ఇక్కడున్న వ్యూకి గాలికి కొంచెం మేము సన్నీగా వెళ్ళాం కాబట్టి హీట్ అనేది బాగా తెలిసింది మాకు వాటర్లో. కొంచెం సాయంత్రం టైంలో అలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. బోట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూర్చొనే ఉన్నారు. ఒక్కసారి స్టార్ట్ అవ్వగానే అందరూ ఫోన్లు పట్టుకొని ఆ మూమెంట్ని ఎవరు క్యాప్చర్ చేసుకోవాలి, అందరూ స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి దాన్ని రికార్డ్ చేసుకొని ఫోన్స్లలో పెట్టేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ బోట్ వచ్చేసి మా పిల్లలు ఎక్కాలి అని చెప్పేసి ట్రై చేశారు, కానీ చాలా స్లైడింగ్ వాళ్ళు ఎలా తిప్పారో చూడండి, కొంచెం భయం వేసింది. సో అందుకే అది ఎక్కొద్దని చెప్పేసి మా డాడీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మన ఛానల్లో నేమ్ అలా ఉందని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కుకింగ్తో పాటు వ్లాగ్స్ కూడా పెడతాను. చూడు మామయ్య, ఇది మేము అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ తర్వాత సమ్మక్క సారక్క దేవాలయం ఉందని చెప్పాను కదా, అక్కడికి వచ్చాము. కానీ షాకింగ్ ఏంటంటే అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. అప్పుడు ఓన్లీ క్యూ లైన్ మాత్రమే ఉండేది, ఇలా రౌండ్ ఇలాంటి లైన్స్ లాంటివి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చాలా చేంజ్ చేశారు. అక్కడ చుట్టూ కమాండ్స్ లాగా స్టోర్ చేసి పెద్ద పెద్ద గంటలతో చాలా బాగుంది. ఇంకా సీజన్ టైంలో, ఫిబ్రవరి ఆ టైంలో అయితే అసలు లోపలికి కూడా అలౌ చేయరంట. చాలా నచ్చింది గుడి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ మేము సరదాగా తీసుకున్న ఫొటోస్. మీకు నా వ్లాగ్ వీడియోస్ ఏది నచ్చినా కమెంట్ చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ మీ. కమెంట్ చేస్తే మీరు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు ఒక చిన్న ఐడియా వస్తుంది. దాన్ని బట్టి కుకింగ్ ఎక్కువ తీయాలా, వ్లాగ్స్ ఎక్కువ తీయాలా ఏంటి అనేది నాకు కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. రాళ్ళు సాఫ్ చేస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి లక్కవరం దాకా వచ్చి రాళ్ళు సాఫ్ చేస్తున్న ఫ్యామిలీ.